వాళ్ళు ఏమైతే చేయబోతున్నారో లేకపోతే విధానాలు ఏంటో ఏమైతే అవలంబించబోతున్నారో వాటిపైన ఏమాత్రము చర్చ లేకుండా 3 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే కేటాయించారు. అందులో పెట్టినటువంటి ఫుడ్ కార్యక్రమాలు ప్రచారం చేసుకున్నారు. ఎన్నికలలో హామీలిచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేక సత్య దూరమైనటువంటి మాటలు అన్నీ కూడా ప్రాపగండా చేసి 14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఇవన్నీ కూడా మాటలు చెప్పి ప్రజలతో ఎన్నుకోబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా ఫలాని చేశామని చెప్పేటువంటి ధైర్యం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి 3 పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూశాం. కనీసం ఆ మహానాడులో అన్న కొన్ని విద్యుత్తుతో వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం. అక్కడ కూడా వాళ్ళ సంస్కారం, వాళ్ళ మాట్లాడే భాషలు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ 3 రోజులు గడిపేశారు. ఈయన మహిళలకు ఎంత మోసం చేశాడు. ఒక్క సంవత్సర పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో లాస్ట్ 3 నెలలు కరోనా, అంతకుముందు 2 నెలలు కూడా దాని ఎఫెక్ట్ ఉంది. పరిపాలన సాగిన మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 7 నెలలు మాత్రమే. 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ఎన్ని పెన్షన్లు పెంచారు, మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు, డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు, ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి, బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా, ఆయన పాలనలో, ఒక సంవత్సర పాలనలో 5 నెలలు పోయినా కూడా కేవలం 7 నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు. మీరు 12 నెలలు పరిపాలన చేసినా ఎక్కడ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 7,000 కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంచి చేశారు ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టున్నారు. మీ ప్రభుత్వం దిగిపోయే టైంకి 2019లో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు, ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు. 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశాడు, వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సేవలు చేయించాడు, ప్రతి ఒక్కరికి మంచి చేశాడు. ఈరోజు స్కూళ్లు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడే ఆపేశారు, నాడు నేడు పథకం ఆపేశారు, ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు, అమ్మ ఒడి ఇంతవరకు ఇవ్వలేదు, సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు. కాలేజీలకు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా మానేశారు. వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు, టీసీలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సీ అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లీనరీలో అని ఆశించాం. నువ్వు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేకపోయినావు. 50 ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు, బీసీలకు మైనార్టీలకు ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 అన్నావు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానన్నావు, ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఏమైంది? బస్సులు ఫ్రీ అన్నావు, అన్నా ఏవో చెప్పావు, దాదాపు 100 పైగా హామీలు ఇచ్చావు, నెరవేర్చకుండా అక్కడ జగన్మోహన్ గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే, ఇంకేం చేస్తావు? మాట మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్, రాయలసీమ అది చేస్తానని చెప్పడానికి రాయలసీమలో నువ్వు ఏదో ఉద్ధరించడానికి ప్రయత్నం చేసావు, కానీ ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటి ఆలోచన చేయండి. గాలేరు నగరి హంద్రినివా ఈరోజు రాయలసీమకి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జస్ట్ ఫౌండేషన్ చేశారు. మీ హాయంలో 2 సార్లు సంస్థాపన చెప్పి
దాన్ని 5 టీమ్స్ కుదించి అది కూడా చేయలేము అని చెప్పావు, గెండికోటతో సహా. అవన్నీ పూర్తి చేసింది ఎవరయ్యా? పోతిరెడ్డిపాడు కట్టింది ఎవరయ్యా? మెడికల్ కాలేజీలు తెచ్చింది ఎవరయ్యా? యూనివర్సిటీ తెచ్చింది ఎవరయ్యా? ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? ఈ రోజు రాయలసీమకి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిలిపించి మాకు ద్రోహం చేశావు. ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది, రాయలసీమ కర్నూలుని రాజధాని వదులుకున్నాం, ఆ రాజధాని వదిలేదానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేక కమిటీలు సూచించాయి, అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు. ఆ రావాల్సిన హైకోర్టును తీసుకెళ్లిపోయావు, అక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీని తరలించావు. గతంలో సత్యవేడు శ్రీ సిటీ చేసింది ఎవరు? కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ చేసింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త పల్లవి ఎత్తుకున్నావు. ఏదో పోలవరం నుంచి బనకచర్లకు చేస్తానని చెప్పి అది 85,000 కోట్లట. దానికి ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో 20,000 30,000 టెండర్లు పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయి ఫస్ట్. అలాగే గాలేరు నగిరి నుంచి హంద్రీనీవాగ్ అనుసంధానం చేసేది అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఇంకొకటి ఈ పులివెందుల రాయచోటి మీదుగా మిగిలిన ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కి అది సబ్స్టిట్యూట్ గా ఉంటుంది అని చెప్పి 45% నుంచి 50% పన్నులు కరోనా ఉన్నా ఇవి చేశాం. దాన్ని ఎందుకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు? దాన్ని ఎందుకు మోసం చేస్తున్నాం? ఈ రోజు ఎప్పటి నుంచో కలలు కన్నారు రాయలసీమ ప్రజలు నెల్లూరు నంద్యాల జిల్లా కావాలని, తిరుపతి జిల్లా కావాలని, ఇలాంటివి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎప్పటి నుంచో సంవత్సరాలు పోరాటం చేశారు. అటువంటిది ప్రజలు ఒక పోరాటం లేకుండా రాయలసీమలో 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి బంగారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ప్రాంతానికి సముద్ర హద్దులు కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా మా హద్దుకు సముద్రం వస్తుందని చెప్పుకుని గర్వకారణంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు రాయలసీమకి? ఒక రాయలసీమే కాదు మిగిలిన ప్రాంతాలకు ఏం చేశావు? తరతరాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికే ఉన్నింది. అది ఎవరు ఏం చేయలేదు, చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ఉద్యానానికి మనం మామూలు ప్లెయిన్ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయని చెప్పి లేకుండా మంచి జలాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్. ఉత్తరాంధ్ర తీసుకున్నా, రాయలసీమ తీసుకున్నా, మిగిలిన ప్రాంతాలు తీసుకున్నా బ్రహ్మాండంగా ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లేదు. పోర్ట్స్, మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజ్ నువ్వు 16 సంవత్సరాలు పరిపాలన చేశావు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నువ్వు అనుమతులు తెచ్చావు, ఒకటన్నా కట్టావా? ఒకసారి ఆలోచన చేయమంటున్నా. నీ 16 సంవత్సరాల పాలనలో నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావో, జగన్మోహన్ గారు ఎన్ని ఇచ్చావో క్యాల్కులేట్ చేయమంటున్నా. నీకు ధైర్యం ఉందా? వీటిపైన మాట్లాడవయ్యా. విమర్శలేనా ఎంతసేపు? ఈయన రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలని ఆలోచన చేశాడు. నీ హయాంలో ఫ్యాక్షన్ క్రియేట్ చేసింది నువ్వు. గౌరవనీయులు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పరిటాల రవి గారు చనిపోయినప్పుడు బాధపడి ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్షన్ రూపుమాపాలి, మేము ముందడుగేస్తాం, ఫ్యాక్షన్ సంబంధం లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తీసుకొస్తామని చెప్పి అంతకుముందు టికెట్ ఆశిస్తున్న వ్యక్తిని కూడా తీసేసి ఎటువంటి ఫ్యాక్షన్ లేనటువంటి అభ్యర్థిగా నిలిపినాడు. ఆ రోజు మీరు ఎందుకు ముందుకు రాలేదు? ఎవరయ్యా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ నిర్మూలించాలని? రాజశేఖర్ గారి పీరియడ్ లో ఆయనే ఫ్యాక్షన్ వద్దు, మన ఫ్యాషన్ కు పోదామని చెప్పి ఫ్యాషన్ వైపు మదించాడు, విద్యను అభివృద్ధి చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యాన ఈ రోజు బెంగళూరులో కానీ మిగిలిన పట్టణాలలో, నగరాలలో బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందయ్యా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు. మరి ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. కేవలం మీకున్నటువంటి దుష్ట శక్తులు, మీకున్నటువంటి నెట్వర్కులతో, మీకున్నటువంటి బలం అది. ఆ బలంతో బ్యాడ్ క్రియేట్ చేసి ఆయన ఓడించినట్టు అంత మాత్రాన ఆయనేమి ప్రజల గుండెల నుంచి మీరు చెరిపేయలేరు. ప్రజల మనసులో ఆయన ఉన్నాడు. అందుకనే ఈ రోజు ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరికి తెలియకుండా చెప్పకుండా పోయినా కూడా 10 నిమిషాలలో ఎక్కడైనా వేలాది మంది ఆయన కోసం గుమిగుడి ఆయనతో చూడాలని చెప్పి తపన పడుతున్నారంటే కేవలం ఆయన పైనటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి మంచి పనులు. పర్సనల్ గా అటాక్ చేయడం, కుటుంబం గురించి మాట్లాడడం. పులివెందుల నాయకులు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పులివెందుల మెడికల్ కాలేజ్ బ్రహ్మాండం అద్భుతంగా కట్టి సెంట్రల్ పర్మిషన్ ఇచ్చి
కాలేజ్ ఈ అకాడమిక్ నుంచి తెరుచుకోండి అని అంటే దాన్ని వద్దు అని రాసిన వ్యక్తిని విమర్శించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఇష్టానుసారం మీరు మైకుల్లో మాట్లాడారే, ఒక్కసారి మీ యొక్క ఇది ఆలోచన చేసుకోండి. పులివెందుల గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినట్టు 10 సంవత్సరాల సమయంలో ఎలా ఉన్నింది, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందులకు ఏం జరిగిందని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. కడప జిల్లాకు కానీ రాయలసీమకు కానీ మొత్తం రాష్ట్రానికి కానీ ఎవరేం చేశారో ఆలోచన చేసుకోండి. నీ సొంత పుస్తకంలో రాసుకున్నావు ఇరిగేషన్ దండగా అని చెప్పి, నీ యొక్క సొంత పుస్తకంలో రాశావు ప్రాజెక్టులు కట్టడం వేస్ట్ అని. ఓమా మీరు మాట్లాడితే ఎలాగండి? పోలవరం ఈయనే చేసేస్తాడంట. ఎవరు నీ హామీలో 10 సంవత్సరాల పోలవరం గురించి ఆలోచన చేశావా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ డయాఫ్రమ్ వాళ్ళు కట్టింది మీ హాయం, నువ్వు హాయంలోయా? ఆ సమయంలో కట్టకూడదు, ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం చేద్దాము, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అని అంటే కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్ ని లేదు అని ఇలా బలవంతంగా ఆ రోజు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి దాన్ని లాక్కొని సర్వనాశనం చేసి ఈరోజు ఆలస్యానికి కారకులైనారు మీరు. ఎవరు దాన్ని పునాదేసింది, ఎవరు దాన్ని ఇనిషియేట్ చేసింది, ఎవరు దాన్ని పర్మిషన్స్ తెచ్చింది, ఎవరు దాని గురించి ఆలోచన చేసింది ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఒక పోలవరమే కాదబ్బా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ జలయజ్ఞం పేరుతో ఎన్ని ప్రాజెక్టు. ఈరోజు పోతిరెడ్డిపాడు లేకపోతే మాకే భయాందోళన అనిపిస్తుంది, ఎలా రాయలసీమ ప్రజలు అనేది. అంత గొప్ప ఆలోచనతో ఆయన చేసి దానికి పర్యవసంగా కింద నుంచి శ్రీశైలం వాటర్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు. 9 నెలలు సంవత్సరంలో 9 నెలలు ఇన్ఫ్లో ఉన్నింది. ఈసారి ఇన్ఫ్లో వచ్చింది, దాన్ని అవుట్ఫ్లో కూడా పంపించారు. అటువంటి ప్రాజెక్ట్ 9 నెలలు వచ్చినా కూడా నింపుకునే సామర్థ్యం రాయలసీమలో లేదు. దానిపైన దృష్టి పెడదామంటే లేదట. పోలవరం నుంచి తెచ్చేస్తారు బనకచర్లకు అంటాడు. ఎప్పటికి చేస్తారు? దానివల్ల ఇప్పుడు ఏ రకంగా బనకచర్లకు పడతానే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? 9 నెలలు బనకచర్లకు నీళ్ళు వచ్చినాయి కానీ మా స్టోరేజ్ లేదు. అక్కడ స్టోరేజ్ పైన దృష్టి పెట్టాలి. గండికోట నీ హాయంలో 13 టీఎంసీ నిలబలేకపోయినావు. రాజశేఖర గారు కంప్లీట్ చేశారు, మనం నిర్వీర్యం చేశారు మీరు. జగన్మోహన్ గారు 27 టీఎంసీ దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి నిలబెట్టారు. అన్ని ప్రాజెక్టులు కూడా పైడిపాలెం అయితేనేమి, ఈ పక్క అనేక సరోవరాయ సాగర్, వామికొండ, ఈ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు? వీటి గురించి ఆలోచన చేయకుండా కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని వ్యవస్థలను కుప్పగొల్చింది మీరు. రాజకీయ కక్షల జోలికి పోవటం. ఈ సంవత్సర పాలనలో మీరు చేసినటువంటి హత్యలు ఎంత ఘోరంగా ఉన్నాయి. వినుకొండలో ఒక మైనార్టీ వ్యక్తిని చంపినటువంటి విధానం, దళితులు మైనార్టీల పైన పోలీసులు వివరించినటువంటి తీరు తెనాలిలో చూస్తే బాధాకరం. ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఆలోచన విధానాలేంటి? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు ప్రజలకు అందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి మాట అనకుండా ఓన్లీ వైసీపీ వాళ్ళు ఎవరు రానిగాకండి, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే చేయండి, తెలుగుదేశం వాళ్ళకే అన్ని పనులు జరిగేటట్టు చూడండి, వైసీపీ వాళ్ళు రానియద్దండి అన్నటువంటి పిలుపుని ఇచ్చావు అని అంటే ఎంత దుర్మార్గం అండి. ఇదే ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు చేయాల్సినటువంటి పనులు? ఈ రకంగా చేయాల్సినటువంటి పద్ధతులు? ఇదే పరిపాలన అంటారా? అంటే గతంలో ఒక నియోజకవర్గానికి 2,000 కోట్ల పైగా సంక్షేమం అందించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి రాష్ట్రానికి 3.5 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు చేర్పించాడు. అందులో మీరు 57% ఓట్ బ్యాంక్ అంటున్నారే, మరి దాంట్లో దాదాపుగా 2 లక్షల కోట్ల పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చినాయి కదా పథకాలు. ఈ రోజు నువ్వు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దంటావా? వైసీపీ వాళ్ళ ఆఫీసులకు రావద్దంటారా? అయ్యా అతను దొంగతనం చేస్తున్నాడు దొంగ అని పోలీస్ అధికారికి చూపిస్తే ఆయన పలకడు. అయ్యా నువ్వు వైసీపీ ఆయన అంటే పట్టుకోండి అంటాడు. ఎంత దిగజారుస్తున్నారా వ్యవస్థల్ని? అంటే వైసీపీ వాళ్ళు అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు? ఈ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఈరోజు మోడీ ఈజ్ ద టాలెస్ట్ లీడర్, మోడీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ లీడర్ అని మాట్లాడుతున్నావే ప్రతిరోజు. ఒక్కసారి రివ్యూ చేసుకో, గత 5 సంవత్సరాల కింద ఏం మాట్లాడావు? మోడీ నీ పెళ్ళాం వదిలేసిందని చెప్పి మోడీని భయంకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడేవే. ఎంత డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి నీకు? ఇన్ని మాటలు చెప్పావే, అంత ఎత్తు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్దది, మాకు 57% అని. మరి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకుండా పోయావు నువ్వు? ఎందుకు ఆ ధైర్యం సరిపోలేదు నీకు? అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకు పోటీ చేయలేకపోయావు ఒంటరిగా?
అంత టాలెస్ట్ నువ్వు అయితే, అంత పెద్ద పార్టీ నీ వ్యవస్థ అయితే ఎందుకు భయపడ్డావు ఒంటరిగా పోటీ చేయడానికి? కూటమి ఏర్పడినంత వరకు ఎంత ఇది చేసుకున్నావు? నువ్వు ఆదర్శవంత నాయకుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు ఎన్టీ రామారావు గురించి ఈరోజు ఆయన బర్త్డే మహానాడు జరుపుకుంటున్నారు. ఏవి పెట్టి ఆయన స్పీచ్ ఇచ్చినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చంద్రబాబును పొగిడినట్టుగా చేస్తున్నారు. మరి ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఏం మాట్లాడాబ్బా? ఆ వీడియో కూడా ప్లే చేయాల్సిందే. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు, నా ఆరోగ్యం క్షీణించడానికి కారకుడు చంద్రబాబు నాయుడు. పాపం పెద్ద ఆయన ఆఖరి నిమిషాలలో ఎంత మదన పడ్డాడో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో మరి అవి కూడా స్మరించుకొని ఉంటే బాగుండేది. లిటరల్ గా ఆయన చంపారు. మీరు ప్రజాస్వామ్యంలో పద్ధతులు ఉండాలి. రాజకీయ కక్ష ఎంతసేపు ఇదే. నువ్వు మంచి చేసినంటే నేను ఇది చెప్పాను ప్రజలకు, ఈ మేలు చేశాను, ఇవి చేయబోతాను అన్నటువంటిది లేకుండా శుద్ధ అబద్ధ మాటలన్నీ మాట్లాడుతూ ఏది చేయకపోగా మభ్యపెట్టేటువంటి మాటలు బ్రాహ్మణిస్టుల గురించి మాట్లాడాడు అబ్బాయి. ఈరోజు చూశాను నేను ఇంతకుముందే. ఆ రోజున 2006లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు ఉంటే, ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కడితే ఎక్కడ కడప జిల్లాకు పేరు వస్తుందో అని చెప్పి అక్కడ ఒక గవర్నమెంట్ భూములైనా కూడా అటవీ ప్రాంతాన్ని తీసుకున్నాడు. అక్కడ నెమ్మలు నాట్యం ఆడుతున్నాయి, సెలయేర్లు ఉన్నాయి, జింకలు పరిగెడుతున్నాయి అని చెప్పి పేపర్లలో రాయించి అట్లాంటి పచ్చని నేలను తీసుకుంటున్నాడు అని చెప్పి ఆ సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి ఆ ప్రాజెక్టు రాకుండా అనేక రకాలుగా దాన్ని తరిమేశారు. అది పోయేంత వరకు నిద్రపోలేదు మీరు. అటువంటి మీరు ఈ రోజు కడప జిల్లా రాయలసీమ గురించి మాట్లాడతారా? మీరు చేసినట్టు ఏం చేశారు? మీరు ప్రజలకు మేలు చేశారా? ప్రాంతాలకు మేలు చేశారా? రాయలసీమకు చేయలేదు, ఉత్తరాంధ్రకు చేయలేదు, ఏ పల్నాడుకు చేయలేదు, గుంటూరుకి ఏ ప్రాంతానికి చేయలేదు. నీ పేరు చెప్తే ఒక పథకం చెప్పండి, మీ పేరు చెప్తే ఒక సంస్కరణ చెప్పండి. మాట్లాడితే హైదరాబాద్ నేను కట్టా. ఏ హైదరాబాద్ నువ్వు కట్టింది ఏంది బా? అది తెలీదా? ఎవరేం చేస్తుంది? మరి బెంగళూరు అదే టైంలో 7 స్టార్ట్ అయ్యింది. ఎందుకు బెంగళూరు మోర్ అడ్వాన్స్డ్ అయింది? ఎంత రెవెన్యూ బెంగళూరుకి వస్తుంది, ఎంత ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు ఎంత హైదరాబాద్ కంపారిజన్ చేసుకుంటే? బెంగళూరు ఎస్ఎం కృష్ణ గారు నేను బెంగళూరు నిర్మించాలని ఎక్కడ ఒక్కరోజు కూడా మాట్లాడిండు ఆయన. ఆ టైంలో ఎప్పుడో చెప్పాను నేను, హైదరాబాద్ నువ్వు నిర్మించడం కాదబ్బా, ఎవరు సీఎం ఉన్నా జరిగేది రొటీన్ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటిది. వాళ్ళ అవసరాల కోసం నీడ్స్ కోసం పెట్టుకున్నారు. నువ్వు సొంతంగా సాధించింది లేదంటే నేనే నిర్మించా ఇది ఒక్కటి చెప్పుకుంటుంటావు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. నీ యొక్క సంవత్సర పాలనలో ఎంత నువ్వు వైఫల్యం చెందావో, ఎన్ని రకాల ఆంధ్ర ప్రజలను ఇబ్బందులు పెట్టావో, లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారుస్తూ మళ్ళీ ఎదురుదాడి చేయడం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఆధిపత్యం కోసం చంపుకొని తిరిగి అది వైసీపీలకు ఉన్నాడు, వైసీపీ కోవట్లట ఆయన పార్టీలోకి వెళ్ళి ఇది చేస్తున్నారు మాట్లాడుతూ. ఏందయ్యా మాటలు? ఒక్కసారి నేచర్, వయసు పెరిగింది, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు కొంచెం గౌరవప్రదంగా భవిష్యత్తులో మంచి ఆలోచనలు, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు. ఈ రోజు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నావు నీ మంచితనం అని చెప్పి. ఈ నిజాలు ఎక్కడికి పోవు, అందరికీ తెలుసుకుంటారు రేపు పొద్దున. అప్పుడైనా అసహించుకుంటాను నేను. ఈ రోజు కోసం ఆలోచన చేయొద్దు, మంచి చేయడానికి ప్రయత్నం చేయి. ప్రజల మంచి మనసుతో గెలువు. రెచ్చగొట్టి ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేస్తాను కాదు అభిమానం అంటే. రాజశేఖర రెడ్డి గారు లాగా చెయ్యి, రామారావు లాగా చెయ్యి, మంచిది. కానీ నీ ఉద్దేశం అలా లేదు. ఎంత కక్షపూరితం! మానాడు మొదలైనటువంటి రోజున వైఎస్ఆర్ జిల్లా ఉందని చెప్పి ద్వేషంతో వైఎస్ఆర్ కడప అని పెట్టాలి, ఎందుకు ఇవ్వలేదు జీవో, వైఎస్ఆర్ పేరు తీసేయండి అని చెప్పి మహానాడు స్టార్ట్ అయ్యేటప్పుడు అధికారులను భయభ్రాంతులు గురి చేసి యుద్ధ ప్రతిపైన జీవో తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? మేము అట్లా ఆలోచన చేయలేదే. నీ కళలో కూడా చేయకూడదు అని నీ మనసులో నేను అటువంటిది మహనీయుడు ఎన్టీఆర్ పేరుతో కూడా మేము జిల్లా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది గొప్ప మనసు? హెల్త్ యూనివర్సిటీ గురించి మీరు మాట్లాడారే, హెల్త్ కు సంబంధించి ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, 108 చేశాడు. ఆయన స్వయాన ఒక డాక్టరు అన్న ఉద్దేశంతోనే చేశాడు, కానీ ఎన్టీఆర్ పైన ద్వేషంతో కాదు. దానికి వివరణ కూడా ఇచ్చాడు. మీరు దాన్ని ఎంత బ్యాడ్ గా చేశారు. మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? వైఎస్ గారి విగ్రహాలను ఎంత అవమానిస్తున్నారు, విగ్రహాలను ఎన్ని కూల్చారు. ఈరోజు విగ్రహాల కన్నా జెండాలు కట్టడము, మీరు చేసిన విధానాలన్నీ కూడా హర్షిస్తున్నారు అనుకుంటున్నారా ప్రజలు?
అన్ని గమనిస్తున్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మీలో మానవత్వం అన్నది టోటల్గా మంట కలిపింది. మీరు కేవలం మీ పార్టీ మళ్ళా అధికారులకు రావాలనో పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్నటువంటిది పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచన చేయలేదు. అందరికీ మంచి చేయాలా, సంస్కరణ రావాలా, అవినీతి అన్నటువంటిది జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్ కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ కానీ ఇట్లాంటి అన్ని కూడా సంతకం తీసుకొచ్చి అందరికీ ఒక భయం ఉండాలా, ప్రజాధనం వృధా కాకూడదు అనే ఆలోచనతో చేసినటువంటివి. ఈ రోజు మీరు ఎందుకు రివర్స్ టెండరింగ్ వద్దంటున్నారు? టెండర్లు పిలుచుకున్నారే అన్ని మేనేజ్డ్ గా ఎవరెంత పర్సంటేజ్ చేయాలని ఏ కంపెనీలు రొటేట్ చేసుకుంటా వాళ్ళకే వర్కులు అసైన్ చేసుకుంటా వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి అదే రోజు రాత్రి డబ్బులు లాక్కుంటా అవినీతి ఎలా చేస్తున్నారు మీరు? సో నా ఉద్దేశంలో మీరు నిజంగా కడపలో సక్సెస్ అవ్వాలని ఉంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి 50 సంవత్సరాలకు పెన్షన్లు, నిరుద్యోగ భృతి 3000, తర్వాత ఆర్టీసీ బస్సు అన్ని కూడా చేసి ఇవన్నీ చేశామని చెప్పుకోనుంటే ఏదో చేసి ఈరోజు పెట్టుకుని వెళ్ళి అనుకోని ఉండొచ్చు. పరిపాలన వైఫల్యం చెంది ఆర్టిఫిషియల్ గా ధనవంతుల దగ్గర అదే ఒక ఉండి మాదిరి పెట్టి చందాలు వసూలు చేపించి ఇవి ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకుని దాన్ని ప్రభుత్వ అధికారులను అక్కడ పెట్టి వాళ్ళతో అధికార యంత్రాంగంతో పనులు చేయించుకొని జిల్లా స్థాయి అధికారులు ట్యాగ్ వేసుకొని పనిచేశారు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా దిగజార్చారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవన్నీ చేసి ఏదో ఉద్ధరించేశామంటే ఆడెవరు ఇది చేసేవాళ్ళు లేరు, దానికి ఎవరు భయపడే వాళ్ళు లేరు. నీకు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ కు 10 ఇంతలు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన వ్యక్తి. ప్రజల జీవనశైలి మారాలి, పేదరికం ఉండకూడదు, పేద ప్రజలు చేయి చాచకూడదు, వాళ్ళ ఆత్మహత్యంతో బతకాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఫైనల్ గా మీ మహానాడు పూర్తిగా ఫెయిల్. మీరు కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఆ మహానాడు పెట్టుకున్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనిపించింది. ఏదని ఎందుకు ఎవరికెవరు భయపడతారండి తప్పు చేయనప్పుడు? మీరు అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయాలని చేస్తున్నా ఏ ఒక్కరు బెదరలేదే. మీరు అక్రమంగా ఏ తప్పు చేయని వ్యక్తులను కూడా నిర్దాక్షిణ్యంగా మీ కసి తీర్చుకోవడానికి వాళ్ళను నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళతో అడగాలి, వాళ్ళతో ఫేస్ చేయాలి. అంతేగాని మీకున్న వ్యవస్థలను వాడుకొని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు దానికి భయపడరు. రెడ్ బుక్ కాదు కదా, ఏ బుక్ లో రాసుకున్నా ఎవరిని ఏం చేసినా భయపడరు. నిజాయితీగా ఉన్న వాళ్ళు, నిక్కర్స్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు నిజాయితీగానే ఉంటారు. తప్పు చేస్తే తప్పు అని అంటారు, తప్పు చేసిన వాళ్ళని ఎదిరిస్తారు.